ఆగని భూమి చదును జేసీబీలతో నిరంతరాయంగా పనులు హెచ్సియు దగ్గర పోలీసుల మోహరింపు. పాలకులు మారినా పాలన ఒక్కటే, అడవుల్ని అంతమొందిస్తున్నారు, పచ్చదనంపై వేటేస్తున్నారన్న బండి సంజయ్. హెచ్సియు రాష్ట్రానికి తలమానికం, భూముల వేలం వెంటనే మానుకోవాలి, లేదంటే ఉద్యమం తప్పదన్న ఈటెల. అవి హెచ్సియు భూములు కావు, అనవసర రాజకీయాలొద్దు, పొన్నం ప్రభాకర్ ఘాటు రియాక్షన్. బాబు పవన్ కుటుంబాలే బాగుపడుతున్నాయి, రాష్ట్రంలో మరెవ్వరికీ న్యాయం జరగట్లేదు, ప్రభుత్వంపై అంబటి రాంబాబు విమర్శలు. అనంతపురం ప్రభుత్వాసుపత్రి దగ్గర ఉద్రిక్తత, పోలీసులతో గోరంట్ల మాధవ్ వాగ్వాదం, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శ. క్యాబినెట్ బెర్త్ కోసం రంగారెడ్డి. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. జిల్లా ఎమ్మెల్యేల పట్టు, చోటు కల్పించాలని అధిష్టానానికి లేఖ, తమ జిల్లాకు ప్రాతినిధ్యం లేదని మొర. హైదరాబాద్ లో వికసిత్ భారత్ ఆంట్రప్రెన్యూర్ నెట్వర్క్ ప్రారంభించిన కిషన్ రెడ్డి, యువతను ప్రోత్సహిస్తామన్న కేంద్ర మంత్రి. హైదరాబాద్ కు నెల్లూరు పోలీసులు, కాకాణి కోసం వచ్చిన మరో బృందం, అక్రమ మైనింగ్ కేసు వ్యవహారం. తనిఖీలకు సహకరించని యువకుడు, బైక్ ఆపకుండా తిరుమల వెళ్లిన అంసాద్ ఖాన్, అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ సిబ్బంది. ఆంజనేయ స్వామి దర్శనానికొస్తే గ్యాంగ్ రేప్, నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండపేటలో దారుణం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. సోఫా తయారీ గోడౌన్ లో ఫైర్, చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించిన మంటలు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఘటన. రాంగ్ కాల్ తో పరిచయం, వివాహిత దగ్గర 5 కోట్లు కొట్టేసిన కేటుగాడు, విశాఖలో నయా మోసం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రంజాన్, మక్కా మసీద్లో ప్రత్యేక ప్రార్థనలు, భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు. దేశవ్యాప్తంగా రంజాన్ పండుగ, ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు, ఈద్గాలు మసీదుల్లో రద్దీ. రంజాన్ వేళ ముస్లింల నిరసన, వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై పోరుబాట, దేశవ్యాప్తంగా నల్ల రిబ్బన్లతో నమాజ్. తిరుమలకు పెరిగిన భక్తులు, సర్వదర్శనానికి 18 గంటల సమయం, 31 కంపార్ట్మెంట్లలో వెయిటింగ్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, నిప్పులు కురిపిస్తున్న భానుడు, బయటకొచ్చేందుకు జంకుతున్న జనం. వాస్తవాలకు విరుద్ధంగా విద్యా విధానం, అంతా వ్యాపారమయంగా మారింది, పుస్తకాల్లో మత ప్రభావం పెరిగిందన్న సోనియా.